పోలీసుల సమక్షంలో నన్ను మర్డర్ చేస్తా అన్న వ్యక్తుల మీద నేను నెక్స్ట్ డేనే నేను కంప్లైంట్ చేసిన. వీళ్ళు పోలీసుల సమక్షంలో వీళ్ళకి ఆడ దారితో సంబంధం లేదు, నన్ను దారి నాపిరు, నా పంట కోసుకోకుండా చేసిర్రు, పంట కోసుకోకుండా చేయడమే కాకుండా నన్ను పోలీసుల సమక్షంలో చంపుతా అన్నారని చెప్పేసి చంపుతా అన్నారు. నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఇప్పుడు కూడా ఉన్నది. వీడియో ఎవిడెన్స్ పోలీసుల సమక్షంలో నన్ను చంపుతా అన్న ఎవిడెన్స్ ఇప్పుడు కూడా ఉన్నది. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, సివిల్ కేసు అని కొట్టేసారు సార్ నాది. పోలీసు వాళ్ళు ప్రసాదరావు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కటే వ్యక్తి ఉన్నాడు, ప్రసాదరావు అనే వ్యక్తి ఇప్పటిదాకా సిఐ ఉన్నారు. సార్కి రిక్వెస్ట్ చేసినాం, సార్ మా పొలాలు ఎట్లా కోసుకుంటాం సార్ అని అంటే, మాకు తెలియదా, నువ్వేం చేసుకుంటా చేసుకో, వాళ్ళు ఎస్సీ కులస్తులు. ఇప్పుడు మేము ఇంకా మీ గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఎస్సీ కులస్తుల మీద వాళ్ళు మీ మీద కంప్లైంట్ చేస్తే మీ జీవితాలే ఖరాబ్ అవుతాయి, నీకు వ్యవసాయం ముఖ్యమా నీ జీవితం ముఖ్యమా అన్న వ్యక్తి సార్ అతను. కంప్లైంట్ మీద తీసుకోవాలి, మాది కంప్లైంట్ లెటర్ ఇచ్చిన సార్, నాకు డిస్పోజ్ అయినట్టు వారం తర్వాత వచ్చింది సార్. సివిల్ మ్యాటర్ ఇందులో సివిల్ మ్యాటర్ ఎక్కడ ఉన్నా సార్ నా కంప్లైంట్ లో? ప్రాణాపాయం ఉందని నువ్వు కేసు పెట్టడం జరిగింది, అందులోకి నీకు చంపుతారు అని నిన్ను బెదిరించారు. వీడియో ఆధారాలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, అయినా కూడా డిస్పోజ్ చేస్తే నేను ఆ పొలాలన్నీ కోసుకున్న తర్వాత నా పొలం కోసుకున్నా సార్, అప్పుడు నాకు పంట నష్టం జరిగింది. ఈ కేసు ఇప్పుడు 2024 నవంబర్లో సార్, సంవత్సరంన్నర అవుతుంది. ఈ సార్ అప్పుడు మనల్ని పట్టించుకొని ఉంటే ఒకవేళ నాకు 2025లో ఇప్పుడు పంట నష్టం జరిగింది, నెక్స్ట్ 2025లో మళ్ళీ ఆపిరు సార్. మళ్ళీ ఆపితే నేను మళ్ళీ కంప్లైంట్ చేసిన. ఇవ్వండి సార్, నాకు తీవ్రంగా పంట నష్టం జరిగింది సార్. నా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి, ఇప్పుడు మొత్తం చూపిస్తా, అందులో తీసి పెట్టక పంట నష్టం జరిగింది. నన్ను ఆపితే నేను ఎట్లా ఆపుతారు, నాకు పంట నష్టం అప్పుడు జరిగింది ఇప్పుడు మళ్ళీ జరగాల అని చెప్పేసి డైరెక్ట్ సిపి గారి దగ్గరికి పోయినా. ఎందుకు సిపి గారి దగ్గరికి పోయినా అంటే, సిఐ గారి దగ్గరికి పోతే మా మీదనే ఉల్టా, మా మీదనే ఎస్సీ కేసు పెడతా అన్నాడు కాబట్టి ఈయన దగ్గరికి పోతే మళ్ళీ మా మీద. మాది మేము యాదవ్ సార్, బీసీడీ. అయితే వీళ్ళు మా మీదనే కేసు పెడతా అన్నారు అని చెప్పేసి సిపి గారి దగ్గరికి పోయినా. పంట నష్టం ఇట్లా ఫస్ట్ అసలు పోల్సే లేవు సార్. ఈయన ఆపింది సార్, ఈయన పోలీసుల సమక్షంగానే ఇక్కడ మమ్మల్ని చంపుతా అన్నాడు. మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు? మేము ముగ్గురు అన్నదమ్ములు, ఒక అక్క, ఆయన ఒకడు ఇక్కడ ఉంటాడు సార్, మేమే వ్యవసాయం చేసేది. ఈయన బామ్మల నవీను, పెద్దరాజయ్య, వాళ్ళ పాలోళ్ళు, వాళ్ళని ముంగడు పెట్టుకుని ఈయన మమ్మల్ని చంపుతా అన్న, ఈయన కొడుకు చంపుతా అన్నాడు, మర్డర్ చేస్తా అన్నాడు. ఇంకా ముందు కూడా ఇక్కడ మీ ఇక్కడ కాలనీలో కూడా చిరంజీవి ఆయన కూడా హత్య చేసి చంపిలు కదా? అవునవును. మీ పొలం ఎక్కడ ఇప్పుడు? ఇదే సార్ మా పొలం, ఇక్కడికి వెళ్ళాలి. మిషన్ ఇప్పుడు చెరువు కింద, ఇది మా ఒక్కరికి దారి కాదు సార్. అయితే ఇది అల్లూరు చెరువు కింద రాక దారి, అందరు సంతకాలు పెట్టిన పేపర్లు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. అయితే ఇంట్లో ఒక లీడర్ ఇన్వాల్వ్ అయ్యి చెప్పేసి మిగతా వాళ్ళని ఇక్కడికి వచ్చి మాట్లాడితలేరు, కానీ మిగతా వాళ్ళందరూ నాతో సంతకం పెట్టిరు ఇటు దారి ఉందని. ఆ లీడర్ కూడా పెట్టింది సంతకం, ఆ లీడర్ కూడా పెట్టారు సార్, నేను పేపర్లు తీసి పెడతా. అయితే సిపి గారి దగ్గరికి పోయినా, సిపి గారి దగ్గరికి పోయిన తర్వాత ఒకసారి పోతే పని కాకపోతే రెండోసారి పోయినా, రెండోసారి పోతే ఇదే సార్ వచ్చింది సార్, ఒకసారి వీడియో తీసుకోండి. ఈ సార్ వచ్చి వాళ్ళకి పేరు, ఈ సార్ వచ్చి వాళ్ళకి ఏం చెప్పిండనంటే, ఇక్కడ దారికి అడ్డంగా మీరు ఎందుకు పోల్ చేస్తారు, నేను సిపి గారి దగ్గర పోయినాక పోల్ చేసి ఇస్తారు, అప్పటిదాకా అట్టి తుమ్మ పొరకలు వేసి ఉన్నవి, తుమ్మ పొరక. సిపి గారి న్యాయం జరిగిందా? సిపి గారి దగ్గరికి పోయిన తర్వాత ఈ సార్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి పోల్స్ తీసేసి, సార్ వాళ్ళు ఎంక్వైరీలో ఏం చెప్పారనంటే, అక్కడ పోల్స్ వేసిన వ్యక్తిని తీసుకొని వస్తే గొడిసెల నారాయణ అనే వ్యక్తి నేను వేసినా అని వచ్చింది సార్. గొడిసెల నారాయణ అనే వ్యక్తి నేనే వేసినా అని చెప్పి వస్తే అతనికి ఏం చెప్పారనంటే, పొలాలు కోసుకోనికుండా దారి నాపితే కేసు అవుతుంది మీ మీద, ఇట్లా వేసుడు తప్పు, మీ మీద కేసు అవుతుంది అని చెప్పేసి వాళ్ళని ఒకటే క్వశ్చన్ సార్ ఏం అడిగినానంటే, నీ దగ్గరే ఇప్పుడు నీదంటున్నావు కదా, నీ ల్యాండ్ డాక్యుమెంట్ తీసుకొని రా, తీసుకొని వస్తే మీ దగ్గర ఉండి నీకు పోల్స్ వేపిస్తా, గొడవ కట్టిపిస్తా, అప్పటిదాకా పోల్స్ వేయద్దని చెప్పేసి తీపిచ్చారు సార్. మాకు అప్పుడు న్యాయం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు 2026లో మళ్ళీ పోల్స్ వేసారు, మళ్ళీ సిపి గారి దగ్గరికే పోయినా నేను, మళ్ళీ సేమ్ కంప్లైంట్ సార్, ఇట్లా వచ్చిర్రు ఎంక్వైరీకి వచ్చిర్రు, ఇట్లా తీపిచ్చిర్రు, ఆ సార్ వాళ్ళు కూడా వచ్చారు సార్ ఎంక్వైరీకి. అయితే తీపిచ్చిన పోళ్ళు మళ్ళీ ఎటువంటి పేపర్ లేకుండా వేసిరు అని చెప్పేసి సిపి గారి దగ్గరికి పోతే, ఎవరైతే ఎంక్వైరీ టైంలో గొడిసెల నారాయణ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి నేనే వేసిన అని చెప్పిన ఈ సార్ పోలీస్ వాళ్ళ ముంగట చెప్పిన వ్యక్తి, ఆయన సింగరేన్ జాబ్ చేసుకుంటాడు సార్. మా ఇంటికి పొద్దుగాలని వచ్చి నేను సింగరేన్ జాబ్ చేసుకునేటోడిని, నేను కాదు చేసింది, మీకు మీ మీద కక్షపూరితంగా వేరే వాళ్ళు చేపిస్తే నేను రమ్మంటే వచ్చినా, మీకు దారి ఉందని చెప్పేసి రాసి ఇచ్చిపోయింది సార్. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు పోలీసు మళ్ళీ వేసి ఫెన్సింగ్ చేసారు, ఇప్పుడు ఏమంటారు అంటే గొడిసెల నారాయణదే కాదంటారు సార్. మరి ఎవరి మీద యాక్షన్ తీసుకుందాం సార్? ఇప్పుడు గొడిసెల నారాయణ మీద తీసుకున్నాడా, వీళ్ళ మీద తీసుకున్నాడా, ఎవరి మీద తీసుకోవాలి? గొడిసెల నారాయణ ఇప్పుడు మారేలి రాజిరెడ్డి గారు ఇక్కడికి తీసుకొని వచ్చారు, ఆ రోజు కూడా అది నాదన్నాడు సార్. గొడిసెల నారాయణ నాదన్న వ్యక్తి ఇప్పుడు గొడిసెల పోసింది అంటారు సార్.
వాళ్ళు నీకు చట్టపరంగా నీకు కావాల్సిన న్యాయం న్యాయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నీకేం కావాలి? నీకు ఇన్ని ఆధారాలు ఉన్నాయి కదా నీకు నీకు కావాల్సిన న్యాయం ఏంటిది చెప్తే నేను ఈ మీడియా ద్వారా చర్య తీసుకోవాలి. మమ్మల్ని మర్డర్ చేస్తాను. పర్మనెంట్ దారి ఇది హిస్టారికల్ ఇమేజరీ నుంచి తీసిన మాకు 1995 ముందు నుంచి దారి ఉన్నది. ఇది 2024 కదా సార్. నేను ఇవి ఒక్కటి కాదు, మాకు పర్మనెంట్ దారి కోసం నేను తీస్తున్నా. నేను ఆపేది కూడా పర్మనెంట్ దారి కోసం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఒక్క నిమిషం సార్, ఇవన్నీ హిస్టారికల్ ఇమేజరీ నుంచి 2023, 2021 ఇట్లా 22 ఇప్పుడు ఇట్లా ఎన్ని తీపించిన అంటే 2011 రాక తీపించిన సార్. ఇయో సార్ 2011 ఇయో ఇక్కడికి వెళ్ళి మనకు ఈడికెళ్ళి అంతా దారే సార్. 2011 నుంచి నేను తీపించిన. అయినా కూడా ఇప్పుడు కూడా పోలీసులను ఏమడుగుతున్నా అంటే సార్ వాళ్ళను అక్కడ పోల్స్ ఎందుకు వేసి ఇప్పుడు పెంచింగ్ ఇప్పుడు తీపిచ్చి ఆడికెళ్ళే అందరూ కోసుకుందాం ఆడికెళ్ళమని చెప్తున్నారు. పర్మనెంట్ ఇదే దారి ఉన్న దారి మీకు కావాలంటే దానికి కోళ్ళు వేసుకున్నాడు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు కానీ మిమ్మల్ని వచ్చి సంపుదాం అని చెప్పి బెదిరించుడు కానీ జరగద్దని నువ్వు కోరుతాను. పేరేం పేరు పేరు? నా పేరు సింగారపు విశ్వనాథరాజు సార్. నేను డిగ్రీ చేసి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నా. మా తమ్ముడు సింగారపు శ్రీనివాసు, మావాడు బీటెక్ మెకానికల్ చదువుకొని మంచి టెక్నాలజీ తోటి మావాడు డ్రమ్ సీడర్ తయారు చేసిండు, ట్రాలీ తయారు చేసిండు, బైక్ ట్రాలీ అన్నీ మేము నార్మల్ అందరి వ్యక్తుల్లా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లో మనం పొలాలు నాట్లేసుకుంటాం. మీ ఫ్యామిలీనా? మా ఫ్యామిలీ మొత్తం నెక్స్ట్ జనరేషన్ డబ్బు పట్టుకొచ్చుకున్నారమ్మా? మందు డబ్బా సార్. ఇక మమ్మల్ని మీకు ఏ ఆధారం లేదు, పోలీసుల నుంచి కూడా ఏమేమి ఆధారం లేదు కదా. చివరికి మీకు న్యాయం జరగకపోతే పురుగుల మందు డబ్బలు చదువుకోవడానికి కూడా మీరు ఇక్కడికి వచ్చింది ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఇదంతా. అందరికి దారి. ఒక్కసారి యాక్షన్ తీసుకోవాలి. 3 సీజన్లు ఆపితే పోలీసుల దగ్గర న్యాయం కట్టే లీగల్ గా చేద్దామని వస్తే ఒక్కసారి కూడా మాకు న్యాయం చేయాలి. మమ్మల్ని చంపుతా ఉంటే సివిల్ కేసు అంటారు. మేము ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ లో అసలు వరి నాట్లేయడానికి కైకిలోళ్ళు కూడా ఉండరు. కాబట్టి మేము చదువుకున్న వ్యక్తులుగా మేము ఇప్పుడు ఈ వ్యవసాయంలో అప్గ్రేడింగ్ ఎట్లా ఉన్నదో, టెక్నాలజీ ఎట్లా ఉన్నది, డ్రమ్ సీడర్ విధానం, వెదజల్లే పద్ధతి అన్నిటిని కూడా మేము ఎస్వీఎస్ అగ్రికల్చర్ ఛానల్ పెట్టుకొని ప్రతి రైతుకు అవగాహన కల్పించడానికి మేము డ్రమ్ సీడర్ తయారు చేసుకున్న వీడియో పెట్టినాం. డ్రమ్ సీడర్ ఎట్లా వేసుకోవాలో వీడియో పెట్టినాం. డ్రమ్ సీడర్ తోటి వేసినప్పుడు కలుపు తీయాలంటే ఎట్లా తీయాలని వీడియోలు చేసినాం. అందరికీ అవగాహన కల్పిస్తున్న వ్యక్తులం మేము ఎవరికి అన్యాయం చేయడం లేదు. మేము చదువుకున్న గ్రాడ్యుయేట్ వ్యవసాయదారులం. మేము ప్రభుత్వాన్ని మమ్మల్ని ఉద్యోగాలు కల్పించడానికి మేము ఎన్నడూ అడగలే. మమ్మల్ని వ్యవసాయం చేసుకొని కూడా బతకద్దా మేము? ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని, రామగుండం ఎమ్మెల్యే గారిని, ఇక్కడున్న మారేలి రాజిరెడ్డి, ఇప్పుడు సుశీల రాజిరెడ్డి గారు కార్పొరేటర్, మా డివిజన్ కార్పొరేటర్, మా 19వ డివిజన్ కార్పొరేటర్ అయ్యుండి మాకు ఇన్ని సమస్యలు చెప్పకుండా కూడా మీరు ఒక్కసారి స్పందించకుండా ఎవరైతే దారికి అడ్డం ఉన్నారో, ఎవరైతే దారికి అడ్డం ఉండి మాకు పంట నష్టం, ఒక్క నిమిషం, ఎవరైతే మాకు దారికి అడ్డం ఉండి పంట నష్టం చేసిరో ఆ వ్యక్తులతోటి మారేలి రాజిరెడ్డి గారు వచ్చారు మా పొలం దగ్గరికి. నెక్స్ట్ ఇప్పుడు పోల్స్ వేయించింది మారేలి రాజిరెడ్డి కాదా? ఇక్కడికి వచ్చిన తర్వాత పోల్స్ పెంచింగ్ పడ్డది సార్. ఇప్పుడు ఎవరు వేసారు? మారేలి రాజిరెడ్డి గారికి సంబంధం లేదా ఇక్కడ? ఇప్పటికి మొత్తానికి నీకు అయితే ఈ రోజు దారి కావాలి, పోల్స్ తీసేయాలి. సార్ అట్లా కాదు, మన పార్టీ దారిలో వెళ్ళిపోవాలి. అందరికి 50 ఎకరాలు అదే దారిలో వెళ్ళింది సార్. అది అందరి దారి, మా ఒక్కరిది కాదు. మా ఒక్కరిని మాత్రమే ఆపుతుంది సార్. కావాలని మా ఒక్కరిని మాత్రమే ఆపుతుంది. హిస్టారికల్ ఇమేజరీ నుంచి 2011 నుంచి వచ్చింది కానీ ఇది ఎప్పుడో దారి. అందరిని అడిగినా చెప్తారు ఇదే దారి మాకు కావాలంటున్నాం సార్. ఇదే దారి ఫైనల్ గా ఉండాలి. ఈ రోజు అల్లూరు గ్రామ శివారులోకి రావడం జరిగింది పొలంల మధ్యకు. పొలంలో ఈ రోజు రైతులు చూసుకున్నట్లయితే మన బట్టి విక్రమార్క గారు కూడా చెప్తున్నారు, మనకు రైతుకు సంచి కాడ కూడా తూకంలో తక్కువ అయితే మాత్రం సహించలేదని చెప్పి ఐకేపీ సెంటర్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఈ రోజు మాత్రం రైతు పురుగుల డబ్బా పట్టుకొని చావడానికి సిద్ధమైనది. ముఖ్యంగా కారణం ఏంటంటే వీళ్ళకు రహదారి అనేది లేదు, రహదారి ఉన్నది. ఆ రహదారిని కబ్జా చేస్తున్న నాయకులు మారేలి రాజిరెడ్డి గారు, ఇక్కడ ఉన్న నాయకులు చేస్తున్నారు. నాయకుల వల్ల మేము చదువుకొని ఎడ్యుకేటెడ్గా ఉండి కూడా ఈరోజు మేము ఉద్యోగం మాకు అవసరం లేదు, మా పొలం మేము దున్నుకొని బతుకుతాం సార్ అంటే కూడా మమ్మల్ని బతకైతే లేరు. చంపుదామని బెదిరించినా కూడా మీకు కాంప్లైంట్ అయితే మా కాంప్లైంట్ కూడా పోలీసు వాళ్ళు తీసుకుంటలేరు. మాకు న్యాయం జరగాలని ఈరోజు మీడియా చెప్పడం జరిగింది. నేను మీ శ్రీనివాస్, చూస్తున్న అప్డేట్ IR మీడియా. థ్యాంక్ యూ సార్.
మాకు దయచేసి అందరూ ఒక్కటే మీడియా కాదు అందరు మీడియాలు మా దగ్గరకు వచ్చేసి మాకు న్యాయం చేయగలరని